ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే తెలుసుకుందామండి. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 19వ తేదీ గురువారం రోజున వీరి జీవితంలో ఎప్పుడూ కూడా వీరు అనుకుంటూనే ఉంటారండి. మరి ఎన్నాళ్ళుగానో ఒక ప్రశ్న అనేది మనసులో మీకు ఉంటూనే ఉంటుంది. ఆ ప్రశ్న అనేది ఏమిటి అంటే, నేను ఎప్పుడైనా కానీ ఇంకా ప్రశాంతంగా జీవించలేనా, మరి ఎందుకని నన్ను నమ్మినటువంటి వారే మోసం చేస్తున్నారు, మనసుకు దగ్గరైనటువంటి వారు ఎందుకని దూరమైపోయారు, కాలం మాత్రం ఇంకా నన్ను ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తూనే ఉంటుంది, మరి నా యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా ప్రశ్నలు అనేవి తిరుగుతూనే ఉన్నాయి, ఇంకా నేను నా యొక్క జీవితం ప్రశాంతంగా జీవించలేనా అని ఈ యొక్క ప్రశ్నకు మీకైతే ఎప్పుడూ కూడా గొప్ప సమాధానం అనేది ఇప్పుడైతే దొరకబోతుందండి. మిత్రమా, నా యొక్క సమాధానం ఏంటంటే, ముఖ్యంగా రేపటి రోజున ఇప్పటి వరకు మీరు భరించినటువంటి అవమానాలు కానీ, లేదంటే భరించినటువంటి కష్టాలు కానీ మీరు ఇప్పటి వరకు ఎవరికీ కూడా చెప్పుకోలేదు కదా. ఎందుకంటే మీ యొక్క మంచితనాన్ని బలహీనతగా భావించి చాలామంది వారి యొక్క అవసరాలను మిమ్మల్ని అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ నమ్మినటువంటి వారే మోసం చేయడం, ఇందులో అంతా కూడా మిమ్మల్ని అయితే గందరగోళంగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఈ రోజున ఒక ముగింపు అయితే రాబోతుంది. మరి మీ యొక్క జీవితంలో ఇప్పటి నుండి కూడా ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క అయితే, ఇక ఇక్కడి నుండి జరిగిపోయేది మరొక లెక్కనే భావించుకోవాలి. అందులో ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇది చిన్నదిగా మీకు అనిపించవచ్చు, కానీ ఇది మీ యొక్క తలరాతను మార్చేటువంటి ఒక గొప్ప క్షణం అని కూడా మీరైతే అనుకోవాలి. అందులో ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర ఉందని మీరైతే గమనించాలి. మరి ఆమె అయితే నాకైతే తెలిసి ఒక కొత్త వ్యక్తి అయితే కాదు, మీ యొక్క జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తే. ఆమె మీ యొక్క బాధను చూసి వారే మీ యొక్క మౌనానికి కారణమై వారే అని చెప్పేసి కారణమైనటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించారు. మరి ఎవరికి కూడా చెప్పుకోకుండా లోపలే మీకు కానీ చాలా వరకు చాలా మానసికంగా బాధనైతే పడుతూ వచ్చారు. ఇక మీరు భరించవలసినటువంటి బాధపడవలసిన సమయం అయితే లేదు మిత్రమా. ఇక ఈ రోజునైతే మీరు ఆ యొక్క నిజాన్ని అయితే తెలుసుకునేటువంటి సమయం వచ్చేసింది అని చెప్పాలి. మీ యొక్క జీవితంలో ఎవరు కూడా మీరు మావారు ఎవరు, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి అడ్డంకులుగా నిలబడుతున్నటువంటి వారు ఎవరు, మిమ్మల్ని మనసులోకి అంతా కూడా తీసుకున్నటువంటి వారు ఎవరనేది కూడా, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించినటువంటి వారు అనేది, మిమ్మల్ని అయితే మనశ్శాంతి అనేది లేకుండా చేసినటువంటి వారు అనేది కూడా ఇవికైతే ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకోబోతున్నారు. సో మీరైతే మీకు ఈ విషయం అంతా కూడా మీ యొక్క లోతుల్లో, మీ యొక్క జీవితంలో లోతైనటువంటి విశ్లేషణ ఇది అని చెప్పాలి. గ్రహాల యొక్క అనుసరించినటువంటి ఎంతోమంది కూడా జ్యోతిష్యులే చెప్పి ఉంటారండి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఒక అంచనా వేసి మీ యొక్క జీవితంలోకి జరుగుతున్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా గ్రహించి మరీను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మరికొందరికి రీచ్ అయ్యే విధంగా మీరైతే షేర్ చేయడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మేము చెప్పేటువంటి ప్రతి విషయం మీకు అంతా కూడా క్లియర్గా నచ్చుతుంది. అయితే ఈ వీడియోలో మీరైతే ఖచ్చితంగా మీరు వినటువంటి వారికి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. సో సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీరు ప్రతి క్షణంలో కూడాను మీరుగా ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా కూర్చొని ఈ వీడియోనైతే చూడాలి మిత్రమా. ఎందుకంటే అలా చూస్తేనే మీ యొక్క మనసుకు ముందు కొంచెం ప్రశాంతత అనేది వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇటీవల కాలంగా మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మీ యొక్క మనసును బాగా అలసిపోయే విధంగా చేస్తున్నాయి. మీరు నమ్మినటువంటి వారే, మీరు ఆశ పెట్టుకున్నటువంటి వారే మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్నట్లుగా నటించి వారు మీ యొక్క బాధకు కారణమవుతున్నారు. మీరు చేసినటువంటి త్యాగాలు గుర్తులేక, వీరు నిజాయితీగా ఉన్నటువంటి పనులు అనేవి గుర్తులేదు. మీ యొక్క బలహీనతను వాళ్ళు గమనించారు. మీ యొక్క మౌనం మీరు వాళ్ళుగా ఎన్నో మిమ్మల్ని అయితే బాధ పెట్టినటువంటి క్షణాలైతే ఉన్నాయి. మీరు మనస్ఫూర్తిగా అంగీకరించారు. కానీ దీనివల్ల మీ యొక్క మనసులో ఒక ప్రశ్న అయితే మొదలైంది కదా, నేను ఎంత మంచిగా ఉండడము అనేది కూడాను, ఇంత మంచిగా ఉన్నా కూడా నన్ను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు, ఇంత మంచిగా ఉండడం వల్ల కూడా నా తప్పేనా అనేసి మీరైతే ఎప్పుడూ కూడా అనుకోలేదు కదా. శని ప్రభావం వల్ల కూడా మీ యొక్క జీవితంలో కొన్ని అడ్డంకులు ఆలస్యంగా ఉన్నా కానీ, కొన్ని అవమానాలు మీకు జరిగినా కానీ, కొన్ని ఎదురైనటువంటివి చాలా అంటే చాలా కష్టపడుతూ మీ యొక్క ఫలితాలు అనేవి రాలేదు. ఉద్యోగాల్లోకి వెళ్ళారు, నిరాశ చెంది మీ ఇంట్లో బాధ్యతలు అనేవి పెరిగాయి, ఆర్థిక బాధ్యతలు పెరిగాయి, సంబంధాలు బాధ్యతలు పెరిగాయి, గొడవలు పెరిగాయి అన్న ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి అనే ఒకేసారి మీ మీద పడినా కూడాను మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉన్నారు. మీరు ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించినా కానీ, చుట్టూ మనుషులు ఎంతోమంది ఉన్నా, ఎంతోమంది ఎన్నో రకాలుగా భావించినా కానీ, నా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎంతోమంది ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ అయినా కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా మనశ్శాంతి
అనేది లేకుండా బాధపడుతూనే వస్తున్నారు. మీ కంటనీరులను కూడా దాచిపెట్టుకొని మీ ఎదుటి వ్యక్తులు మీ యొక్క బాధ్యతల కోసమే మీరైతే పోరాడుతూ వస్తున్నారు. ఇది మీ యొక్క బలహీనత కాదండి, కేవలం ఇది ఒక దశ అనేది కూడా చెప్పొచ్చు. ఇది ముగుస్తుందనేటువంటి అర్థం. ఎందుకంటే కర్మ డిఫరెన్స్ అనేది అంటే కర్మ అనేది కర్మ సిద్ధాంతం ప్రకారం ఎన్ని ఆలోచనలు ఎన్ని జరిగినా కానీ మీ యొక్క దృష్టిని మీ యొక్క నిర్ణయాలను భగవంతుడు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. ఈ 2026 సంవత్సరం 2025లో కూడా మీరు ఎన్నో బాధలను కష్టాలను పడుతూ వచ్చారు. ఈ 2026లో మరి ఈ యొక్క కష్టాలు ఇప్పుడు మీ యొక్క కర్మ అనేది కూడా ఒక ఫలితాన్ని అయితే ఇవ్వబోతుందండి. కర్మ అనేది ఎప్పుడూ కూడా నిద్రపోదండి. ఆలస్యం వచ్చే కొద్దీ కూడా నిదానంగా వస్తూ ఉంటుంది. కానీ వచ్చినా మనకు ఒక మంచి సమయాన్ని అయితే ఖచ్చితంగా అందజేసే వెళ్తుంది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చేసినటువంటి త్యాగాలు, మీరు భరించినటువంటి బాధలు, ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క ఖాతాలో చేరినాయండి. మరి ఇప్పుడు అదే కర్మ అంతా కూడా రిటర్న్ అనేది అంటే ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలోకి వస్తుందన్నమాట. మరి ఆమె మీకు అంతా కూడా తెలుస్తుంది. ఎవరు మీ వారు, ఎవరు మీకు ఇబ్బంది కలిగించినటువంటి వారు, ఎవరు మిమ్మల్ని కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా మీకు ఈ రోజునైతే తెలుస్తుంది అన్నమాట మిత్రమా. మరి అలా తెలిసినప్పుడు మీరు ఒక్కొక్కసారి కొద్దిగా మానసిక ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలు అనేవి కూడా మీరు ఎన్నో పడుతూ వస్తారు. ఎన్నో రకాలుగా ఎన్నో మనశ్శాంతి లేనటువంటి గడియలను కూడా మీరైతే చూస్తూ ఉంటారు. కానీ కొన్ని చూసినా కొన్ని రకాలుగా మీరు ప్రతిసారి కూడాను మనకి ఆ యొక్క భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మనకి సహకారం అనేది చేస్తున్నాడు అనేది కూడా మీకు ఎప్పుడూ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క బాధ వచ్చినా రెండో పక్క మీరైతే అంతా కూడా మంచిగానే భావిస్తారు. కానీ ఎక్కడ కూడా అసలు భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి ఇటువంటి అన్ని సమయంలో మీ యొక్క బాధ నుండి కూడా మీకు కొంత విముక్తి అనేది ఒక గొప్ప అదృష్టంగా కూడా మీకైతే రావడం అయితే మీ యొక్క గమనాలు. అందులో కూడా ముఖ్యంగా ఈ రోజున నేను చెప్పినటువంటి విషయంలో ఏంటంటేనండి, మీరు చాలా అంటే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే మీరు ఆవేశంగా మాట్లాడినటువంటి క్షణాలు కూడాను ఎన్నో రకాలుగా ఎన్నో బాధలను ఎన్నో ఇబ్బందులను కూడా మీరైతే పడుతూనే ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఏంటంటే అండి, ఇది సాధారణమైనటువంటి హెచ్చరిక కాదు మిత్రమా. కాలచక్రం ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక అని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క సంఘటనలు మీకు పెద్దగా అనిపించకపోవచ్చు. మీ యొక్క మనసులో ఒక పెద్ద ఆలోచనలో ఒక పెద్ద మార్పు కూడాను మీకు అనిపిస్తుందన్నమాట. ఎంతకాలం నేను ఇన్నిగా భరించాను, కాలం ఎందుకు నన్ను మౌనంగా ఎన్నో విధాలుగా మానసికంగా నాకు ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తుంది. ఎందుకంటే మీ యొక్క జీవితం మీ యొక్క దశను మార్చడానికి ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఒక మ్యారేజ్కి సంబంధించినటువంటి సంబంధాలు కావచ్చు, లేదంటే మీ గోట్లోనే వృద్ధిగా చాలా కాలంగా అనేక నిర్ణయాలు అనేవి తీసుకున్నటువంటి కాలం కూడా తీసుకున్నటువంటి సమయం అంతా కూడా కావచ్చు. మీ యొక్క అంతరాత్మకు ఎన్నో విధాలుగా మీకు చెప్తూనే వచ్చింది. మీ యొక్క ఒత్తిడిని పెంచినటువంటి మీకు ఇప్పటి వరకు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మానసికంగానే ఇబ్బందులు కలిగించాయేమో ఉంటాయి. కానీ ఆ యొక్క మానసిక ఇబ్బంది కలిగించినప్పుడు మీకు ఇబ్బంది విధంగా నిలబడుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా నేను చెప్పినటువంటి విషయాల్లో ఏంటంటే మరి మీ యొక్క దిశను ఎలా మారుస్తుంది ఆ స్త్రీ విషయం అంటే అత్యంత కీలకమైనటువంటి అంశం ఇక్కడే మొదలవుతుందండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు మీకు ఇంతకు ముందు అయితే రాబోతూ ఉంటుందండి మిత్రమా. సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే కాదు. ఆ వ్యక్తి మీ యొక్క విషయంలో ఎవరైతే ఇప్పటి వరకు అంటే చాలా వరకు ఎన్నో విధాలుగా జాగ్రత్తలు పడేటువంటి సందర్భాలు అయితే మీకైతే చాలా ఉన్నాయి. అయితే మీ యొక్క బాధను దగ్గర నుండి చూపించి కూడా ఆ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు నిజాయితీగా ఉన్నారో లేదో చూపించి ఆ యొక్క క్షణంలోని మీ యొక్క మార్పు అనేది మొదలవుతుందో లేదో చూపించి మీరు మౌనంగా ఉన్నారు. మీరైతే ఎన్నో కష్టాలు పడ్డారు. అవన్నీ కూడా గుర్తుకొస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీకు ఒక పాఠము అనేది లభిస్తుంది. ఆ స్త్రీ మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు అనేది తెప్పబోతుంది. ఆమె మీ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక పూర్వజన్మ లాంటిది. ఎందుకంటే ఆ స్త్రీ మీతో గత జన్మలో మీకైతే ఏర్పడేటువంటి బంధము అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆ స్త్రీ యొక్క మాటలు కానీ ఏ జన్మలో మాత్రమే కాదండి, గత జన్మ నుండి కూడా మీకు ఆ యొక్క క్రమబద్ధంగా కూడా మారడానికి ఒక గొప్ప అవకాశాలు అనేవి తీసుకురాబోతుంది. మరి ఆ స్త్రీ మనకి ఏ విధంగా మనకు మార్పు అనేది తెస్తుంది, మరి ఆమె ఇటీవల కాలంలో ఏ విధంగా మనకు తోడుగా నిలబడబోతుంది అంటే ఆమె మీకు ముఖ్యంగా మాటల ద్వారా మిమ్మల్ని అయితే మారుస్తుంది. కొన్ని నిర్ణయాలు కొన్ని బాధలు కలిగించిన అవి అన్నీ కూడా మీకు ఎదుగుదలకు కారణమయ్యే విధంగా కూడా చేస్తుంది. సాధారణంగా ఈ యొక్క బంధము అనేది కూడా ఎవరి యొక్క మాటలకు అత్యంత త్వరగా మీరైతే భావించడం అవరండి. కానీ ఆమె ఆ యొక్క మాటలను మీరైతే భావించడం అవుతారు. ఈ యొక్క మార్పుల్లో కూడా చాలా అంటే చాలా ఊహించినటువంటి విధంగా కూడా ఉంటుంది. ఈ యొక్క నిర్ణయాలు అనేవి కూడా నిర్ణయ యొక్క దిశలో మిమ్మల్ని అయితే ముఖ్యంగా ఒక
మంచి ముగింపు దిశగా కూడా తీసుకెళ్ళబోతుంది అనమాట. ఇది కొత్త రూపంలోకి మారడానికి ఒక మంచి అవకాశం మిత్రమా. ఇద్దరు మీ యొక్క జీవితంలో మారేటువంటి దిశ ఇది ఒక ప్రేమ దిశ కావచ్చు, లేదంటే నిజమైనటువంటి ప్రేమ అనేది మోసం జరిగినటువంటి విషయాలు కూడా ఈ యొక్క స్త్రీ అయితే బయట పెట్టవచ్చు. అందుకే ఆమె యొక్క ప్రేమతో గాయపడినటువంటి మీరైతే బయటపడడానికి కూడా ఒక గొప్ప అవకాశాలుగా నిలబడుతుంది. లేదా మీరు మీ యొక్క అవసరాలను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళ నుండి కూడా మిమ్మల్ని బయటకు లాగేసి మిమ్మల్ని ఒక గొప్ప విజయపాదంలోకి తీసుకెళ్లేటువంటి ఒక అవకాశంగా కూడా మీకు దక్కబోతుంది. నిజం చెప్పాలి అంటే ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు మీరు కూడాను గమనించలేరు. ఎందుకంటే కొత్త కొత్త బంధాలైనా కానీ కొన్ని ప్రారంభమైనటువంటి కొన్ని అనుకూలమైనటువంటి ప్రయత్నాలు అయినా కూడాను వీరికి ఒక్కొక్కసారి ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాల వల్ల కూడా వారిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం లేనటువంటి అయోమయ స్థితిలో పరిస్థితుల్లో కూడా వీళ్ళైతే వస్తున్నారన్నమాట. సో ఇలాంటి సమయాల్లోనే మరీ ముఖ్యంగా మీ యొక్క వివాహితులైనటువంటి వారు కానీ లేదంటే వివాహం కానిటువంటి వారు కానీ ముఖ్యంగా మరి ఈ యొక్క మాటలు అనేవి కూడా వీరికి తగ్గ అసంతృప్తి పెరిగి మరి ఈ రోజున మీకు అయితే బతకలేరు, పనిలో కూడా ఒక గొప్ప అవకాశం ఈ యొక్క స్త్రీ ద్వారా ఈ యొక్క బంధం ద్వారా కొనసాగే విధంగా మాకైతే జరుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ మీకు ఒక సపోర్ట్గా నిలబడి ఒక శుభవార్త శుభ కార్యక్రమాల్లో కూడా ఒక గొప్ప అనుకోనటువంటి మాటల్లో కానీ, రెండవది ఒక ఉద్యోగ విషయాల్లో లేదంటే వ్యాపార విషయాల్లో కానీ మీకు సహకారంగా నిలబడడానికి అయితే ఖచ్చితంగా ఆ స్త్రీ మీకు ఒక గొప్ప మార్పు అనేది అయితే జరగబోతుందండి. ఈవిడ మీ యొక్క జీవితంలో రావడానికి ఒక గొప్ప అదృష్టం అనేది కూడా మీకైతే అనుకూలించబోతుంది. కాబట్టి ఆ స్త్రీ యొక్క కీలక పాత్ర అనేటువంటి మీ యొక్క బంధాన్ని మలుపు తిప్పి కొంతమంది వివాహ జీవితాల్లో కూడా కొత్తగా మొదలవడానికి కూడా ఉపయోగపడుతుందంట. ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలోకి రావడానికి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మీకు అన్నీ కూడా మారిపోతాయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి డబ్బు విషయంలో కూడా ఇప్పటి వరకు చాలా ఒత్తిడి, చాలా ఇబ్బందులు పడినటువంటి వారికి ఈ రోజున మీ యొక్క చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు. ఎటువంటి వారు కూడా ఎన్ని వ్యక్తులు కూడా అంటే ఏ వ్యక్తి పరంగా పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మాకు తప్పుడు నిర్ణయాల వలన కూడాను ఇప్పుడు వాళ్ళపై పెట్టినటువంటి ఆ యొక్క తప్పుడు ఒక ఉద్దేశాలు అనేవి వాళ్ళని అయితే నమ్మడం వలన మీకు ఎన్నో బాధలు పడుతూ వచ్చారండి. ఇవన్నీ కూడాను మీకు ఈ రోజున స్పష్టత ఇచ్చి ఆ యొక్క స్త్రీ మీకు ఒక సంతృప్తిని ఇస్తుంది. ఆమె మీ యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకురాబోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఉపయోగపడితే మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ చక్కగా మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.